శ్రీమాత్రే నమః. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం తెలుసుకుందాము. మనం ఏదైనా క్రియేట్ చేయాలి అనుకుంటే ఎక్కడి నుండి క్రియేట్ చేస్తున్నాము? మన సంకల్ప శక్తిని యూజ్ చేసుకుని కదా. కానీ ఈ శక్తి మన నుంచే ఉద్భవిస్తుంది, మన లోపల నుంచి జనిస్తుంది అని ఎంతమంది ఎరుగుతూ ఉంటున్నారు? చాలా తక్కువ మంది. ఎంత ధ్యానం చేస్తున్నా ఈ ఎరుక అనేది కోల్పోతున్నాము. సో ఈ శక్తిని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మనకు కావాల్సినది క్రియేట్ చేసుకోవడానికి ఎలా దీనిని కంట్రోల్ చేసి ఈ ఎనర్జీని రైట్ డైరెక్షన్లో పంపించాలి అనేది ఈరోజు తెలుసుకుందాము. ఎందుకు అంటే ఇప్పుడు కొన్ని విషయాలు చూద్దాము. మన ఆలోచన యొక్క రూపమే మనము. ఏదైతే నీ లోపల అంతర్గతంగా జరుగుతుందో సో బాహ్యంగా అదే ప్రకటితం అవుతుంది. లోపల మనం ఏదైతే ఆలోచిస్తున్నామో దాట్ ఈస్ వే మోర్ పవర్ఫుల్ దెన్ ద అవుటర్ వరల్డ్. ఇది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము కానీ మర్చిపోతూ ఉంటాము. అంటే బయట మనం చూస్తూ అది బాగుంది, ఇది బాగలేదు, ఇది మంచిగా ఉంది అని ఏవో ఒక జడ్జ్మెంట్స్ ఇస్తూ ఉంటాము. మీరు ఎప్పుడైతే ఒక గొప్ప విషయాన్ని మీరు చూస్తున్నారో లేదంటే చేస్తున్నారో అది మీ లోపల నుంచే ఉద్భవించింది అని మీరు తెలుసుకోవాలి. నిజంగా అది అద్భుతం కదా. ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క సృష్టి మన ఆలోచనకు ప్రతిరూపం. దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మనం ఆ దిశగా ప్రయాణిస్తాము, దాన్ని అచీవ్ చేస్తాము. అది చేయాలి అంటే మన లోపల ఏదైతే శక్తి ఉందో దాన్ని మనం కంట్రోల్ చేయాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ కదా. అందరికీ తెలిసే విషయం, ప్రతిదీ ఎనర్జీని. మన ఇన్నర్ వరల్డ్ని రిఫ్లెక్ట్ చేసే ఈ అవుటర్ వరల్డ్ ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేయడానికి ఆ ఎనర్జీని కంట్రోల్ చేసే ఒక విధానం ఉంది. దానికోసం ఒక ముద్ర ఉంది. ఆ ముద్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ ముద్రాస్, ప్రాక్టీసెస్, మంత్రాస్ ఏవైనా సరే మనం చూస్తూ ఉంటాము మన చుట్టూ ఇవి చేయటం వల్ల ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుంది అని. సో ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో అంటే నువ్వున్నావు. ఈ నువ్వు అనేది ఎలా సృష్టింపబడింది? ఎవరో ఒకరి ఊహ వలన కదా. ఎవరో ఆలోచిస్తే వాళ్ళ ఇమాజినేషన్కి నువ్వు ప్రతిరూపం. అట్లానే నువ్వు ఏ సృష్టిని అయితే చూస్తున్నావో బయట నీ ఎదురుగా దేన్నైతే చూస్తున్నావో అది ఎవరో ఒక ఆలోచనకి ప్రతిరూపం కదా. అట్లానే నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో నీ అంతర్గతంగా మనసులో నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో దాన్ని ఖచ్చితంగా నువ్వు బయట చూస్తావు, అది ప్రకటితం అవుతుంది. సో నీకు కావలసినట్టు ప్రకటితం అవడం అనేది చాలా ఇంపార్టెంట్. నీ శక్తిని నువ్వు కంట్రోల్ చేసుకున్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది. లేదు అంటే ఈ మ్యాట్రిక్స్ కంట్రోల్ చేస్తుంది. నువ్వు ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఎలా తినాలి, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి. కానీ ఆత్మకు అది నచ్చదు. ఎందుకంటే ఆత్మకంటూ ఒక ఉనికి ఉంది. దానికి కావలసినట్టు అది నడవాలనుకుంటుంది, దానికి నచ్చినట్టు అది క్రియేట్ చేసుకోవాలనుకుంటుంది. సో ఈ ముద్ర అలాంటి ముద్ర. ఖచ్చితంగా దీంట్లో కొంచెం శక్తి ఉంటుంది. కానీ ఆ శక్తి ఎంతవరకు అంటే నువ్వు శక్తివంతుడు అని చెప్పేంత వరకు అది నీకు ఉపయోగపడుతుంది. నిన్ను దాటి నువ్వు ఎప్పుడైతే ఆ ముద్రకు ఇంపార్టెన్స్ ఇస్తావో, ఆ మంత్రకి ఇంపార్టెన్స్ ఇస్తావో అది వర్కౌట్ అవ్వదు. ఇవన్నీ మనిషి చేతిలో టూల్స్ లాగా. ఒక్కసారి నువ్వు దాన్ని పట్టుకుంటే నీ శక్తిని నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకున్నావా, ఇట్స్ డన్. నీకు తర్వాత ముద్ర కూడా అవసరం లేదు. జస్ట్ అలా కూర్చొని ఒక ఆలోచన వదిలితే చాలు, అది మేనిఫెస్ట్ అవుతుంది. దాన్ని బాహ్య రూపాన్ని, దాన్ని సృష్టిని నువ్వు చూడగలుగుతావు. ఇట్లాంటి ఒక అత్యద్భుతమైన ముద్రని ఈరోజు నేర్చుకుంటాము. ఒక ఆలోచన రాగానే సరిపోదు. ఆ ఆలోచన వేగవంతంగా సృష్టింపబడాలి. దాన్ని ఒక మెటీరియలిస్టిక్ ఫామ్లో మనం చూడాలి అంటే దానికి ఒక భావోద్వేగం, ఒక ఎమోషన్ ఇవ్వాలి. ఎమోషన్తో కూడిన థాట్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఎందుకంటే మన చుట్టూ కూడా ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్
ఫీల్డ్ ఉంది. విద్యుత్ అయస్కాంత శక్తి అంటాం కదా, అది ఉంది. సో ఈ ఎమోషన్తో కూడిన థాట్కి ఆ శక్తి ఎక్కువ ఉంటుంది, అట్రాక్ట్ చేస్తుంది. లోపల ఒక ఆలోచన క్రియేట్ అయ్యి అది బయటికి వచ్చినప్పుడు ఆ ఎనర్జీ ఫీల్డ్ని అట్రాక్ట్ చేసి త్వరగా మేనిఫెస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జిమ్కి వెళ్ళాలనుకున్నారు. ఎందుకు వెళ్ళాలనుకున్నారు అంటే మీ ఎనర్జీలో, మీ బాడీలో ఒక చేంజ్ కావాలి. ఆ చేంజ్ కోసం మీరు వెళ్ళాలనుకున్నారు. వెళ్ళగానే ఫాస్ట్గా వర్కౌట్స్లోకి దిగిపోరు కదా, ప్రీ వర్కౌట్స్ ఉంటాయి. అంటే ముందుగా ఈ శరీరానికి వార్మప్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఈ శరీరాన్ని మీరు అసలైన ప్రాసెస్కి సిద్ధం చేస్తూ ఉంటారు చిన్న చిన్న వర్కౌట్స్ చేయటం ద్వారా. లేదు, మీరు ఒక పెద్ద ఈవెంట్ని ఆర్గనైజ్ చేయాలనుకున్నారు, దానికి తగిన ప్రిపరేషన్స్ అన్నీ ముందు చేసుకుంటారు కదా. ఒక మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ని మీరు హ్యాండిల్ చేయాలి, దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ రెడీ చేసుకుంటారు, ఎలా మాట్లాడాలి ఒకసారి మైండ్లో ప్రిపేర్ అవుతారు. అన్నీ ప్రిపేర్ అయిన తర్వాతే మీరు అక్కడికి వెళ్తారు. వన్స్ ఈ ప్రిపరేషన్ అంతా జరిగింది అంటే ఇట్స్ డన్. అంటే మీరు యథాతథంగా వెళ్ళట్లేదు, ఒక ప్రిపేర్డ్ మైండ్ సెట్తో మీరు వెళ్తున్నారు. మీ మైండ్ని ట్యూన్ చేసి వెళ్తున్నారు. మిమ్మల్ని మీరు ఒక కంట్రోల్డ్ ఎనర్జీలో పెట్టుకొని, ఒక సిస్టమాటిక్ ఎనర్జీలో పెట్టుకొని వెళ్తున్నారు. అంటే అక్కడ ఈ ముద్ర ద్వారా ఏం చేస్తారు అంటే బాడీ, మైండ్ అండ్ సోల్ని ఒక అలైన్మెంట్లోకి తీసుకొస్తారు. ఎప్పుడైతే అలా చేసి ఒక ప్రిపరేషన్తో మీరు వెళ్తారో జస్ట్ రిజల్ట్ అలా చూస్తారు. అందరు రెడీగా ఉంటారు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి, మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి. ఆ చేంజ్ మీరు చూస్తారు. ఒక పెద్ద పార్టీకి వెళ్ళిన, నార్మల్ డ్రెస్సింగ్తో వెళ్ళిన, మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళినప్పుడు జస్ట్ అందరూ మీ వైపు అలా తిరుగుతారు. వాళ్ళ హెడ్స్ అన్నీ మీ వైపు రొటేట్ అవుతాయి మిమ్మల్ని చూడటం కోసం. దాట్ ఎనర్జీ మీ చుట్టూ ఉంటుంది. అట్లాంటి శక్తివంతమైన ఒక శక్తి వలయాన్ని క్రియేట్ చేసుకుంటారు ఈ ముద్ర ద్వారా. దీని వెనుక ఉన్న సైన్స్ లేదంటే ఆ జ్ఞానం తెలియనంత వరకు మీరు చేసి ఉండొచ్చు ఇంతకుముందు కూడా ఇది, కానీ దీని ఫలితం అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేయరు. ఎందుకంటే ఆ కాన్షియస్నెస్ అనేది లేదు, ఆ ఎరుక అనేది లేదు కదా. చాలామంది, ఆల్మోస్ట్ అందరూ యూట్యూబ్లోనో ఎక్కడెక్కడో చాలా ముద్రలు ఉంటాయి, అవన్నీ చూస్తారు, చూసుకొని ప్రాక్టీస్ చేస్తారు. చేసి ఇదేం వర్కౌట్ అవ్వట్లేదు అని వదిలేస్తాం. ఎందుకంటే దాని వెనుక అసలు ఏం జరుగుతుంది, ముద్ర పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అనేది మనకు అర్థం కాలేదు కాబట్టి, మన బ్రెయిన్లో దానికి సంబంధించిన నాలెడ్జ్ లేదు కాబట్టి. ఎప్పుడైతే ఆ నాలెడ్జ్తో మీరు చేస్తారో దాని రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా చూస్తారు. ఫస్ట్ ఏది నేర్చుకున్నా పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకోవద్దు, చిన్న చిన్నవి ట్రై చేయండి. ఆ చిన్న చిన్న సంకల్పాలు పెట్టుకున్నప్పుడు మీరు వాటిని జరగడం చాలా ఫాస్ట్గా వితిన్ మినిట్స్ మీరు చూస్తారు. మీరు బయటకు వెళ్తున్నారు, ఏది కావాలనుకుంటున్నారో మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మీకు ఏం కావాలి ఇమాజిన్ చేసుకొని జస్ట్ దాన్ని అప్లై చేయండి. సో ఏం కావాలి అనేది ఫిక్స్ అవ్వటం చాలా ఇంపార్టెంట్. అసలు మీకు ఏం కావాలి, ఎందుకోసం ఈ ముద్ర పెడుతున్నారు, ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు, ఎలాంటి చేంజ్ కావాలనుకుంటున్నారు. ఇది చిన్న స్థాయిలో పనిచేస్తుంది. అండ్ పెద్ద సంకల్పాలు కూడా, అంటే లైక్ మీ డిఎన్ఏ చేంజ్ అవ్వాలి, మీ లోపల ఏదో పెద్ద విషయం ఉంది, మేబీ హెల్త్ ఇష్యూ, ఫినాన్షియల్ ఇష్యూ, ఎమోషనల్ ఇష్యూ ఆర్ ఫిజికల్ థింగ్, ఏదైనా సరే ఇవి మార్పు చెందాలనుకుంటున్న దానికోసం కూడా పనిచేస్తుంది. కానీ ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేయండి, ప్రాక్టీస్. ఎందుకంటే ఒక సోల్జర్ యుద్ధానికి వెళ్ళాలనుకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోడు కదా, సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ అయిన తర్వాత వాళ్ళు ట్రైన్ అవుతారు, కంటిన్యూస్ ట్రైనింగ్. ఆ యుద్ధ భూమిలోకి అడుగు పెట్టే ముందు క్షణం వరకు కూడా వాళ్ళు ఆ ట్రైనింగ్లో ఉంటూనే ఉంటారు. అట్లా సిద్ధపడి శరీరాన్ని, మనసుని అట్లా సిద్ధం చేసుకొని అప్పుడు అక్కడ అడుగు పెడతారు, విజేతలుగా వస్తారు. అలానే మీరు కూడా ఈ ముద్ర చేసి మీరు సాధించాలి అనుకుంటే ప్రాక్టీస్ చేయండి. చిన్న చిన్న వాటితో కంటిన్యూస్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఆ మ్యాజిక్ మీరు చూస్తారు. అప్పుడు పెద్ద వాటికి, సో చిన్న వాటికి ఏంటి, జస్ట్ అట్లా కూర్చొని, మీరు బయటికి వెళ్ళేటప్పుడు నుంచొని చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు,
మీరు జస్ట్ ఇంటి నుంచి బయటకు వెళ్ళే ముందు ఒక్కసారి మీరు ఏం కావాలనుకుంటున్నారు, మీరు వెళ్ళే దారిలో ట్రాఫిక్ ఉండకూడదు అనుకుంటున్నారా, జస్ట్ పెట్టండి ముద్ర, హాయిగా రిజల్ట్ చూడండి, ఎంజాయ్ చేయండి. సో పెద్ద వాటికి ఎలా చేయాలి తర్వాత తెలుసుకుందాం. సో దిస్ ముద్ర జస్ట్ డస్ ఎవ్రీథింగ్. దీన్ని వజ్ర పద్మ ముద్ర అంటాం. వజ్ర అంటే దృఢత్వం, వినాశనం లేని, వినాశనం కాని అనే అర్థంలో దీన్ని వాడుతూ ఉంటాము. ఈ ముద్ర ఎలా పెట్టాలి అంటే జస్ట్ ఇలా ఈ ఫింగర్స్ని ఇంటర్లాక్ చేసేయాలి. ఇంటర్లాక్ చేసి ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఈ థమ్స్ అనేవి పైకి ఉండాలి. ఇది ఫైర్ ఎలిమెంట్, అగ్నితత్వం. ఈ అగ్నితత్వం ఇదే ఎనర్జీ, ఇదే మనకు ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది. ఒక శక్తిని క్రియేట్ చేయడానికి, శక్తిని పైకి లేపటానికి ఈ అగ్నితత్వం అనేది ఉపయోగపడుతుంది. సో ఇండిస్ట్రక్టబుల్ అంటాము, వినాశనం కానిది. అట్లాగా మన ఎనర్జీ కూడా వినాశనం కాని స్థితిలో, ఎవరూ నాశనం చేయలేని స్థితిలో మనం ఒక సంకల్పాన్ని రిలీజ్ చేస్తాము. అందుకే వజ్ర పద్మ ముద్ర అన్నాము. లోటస్ ఏమవుతుంది, నైట్ అయ్యేటప్పటికి లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ సూర్యుని కిరణాలు ఎప్పుడైతే పడతాయో అది మళ్ళీ పైకి విచ్చుకుంటుంది కదా. సో దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, దానికి అది తెలుసు, ట్యూన్ అయిపోయింది. అలానే మీ శక్తిని ఈ మ్యాట్రిక్స్ కంట్రోల్ చేయకుండా మీరు అలాంటి దృఢ చిత్త మనస్కులై తయారవుతారు. వజ్ర చిత్తంతో మీరు ఉంటారు ఎప్పుడైతే ఈ ముద్ర సాధన చేస్తున్నారో. మీకు తెలుస్తుంది ఎప్పుడు మీరు సైలెంట్ అవ్వాలి, ఎప్పుడు హైబర్నేట్ అవ్వాలి. ఇవన్నీ లోపల నుంచి ఆ స్ఫురణ అనేది వస్తూ ఉంటుంది. ఈ ముద్ర ఎలా పెట్టాలో తెలుసుకుందాం. పంచతత్వాలు, పంచభూతాలు కదా, అన్నీ మన లోపలే ఉన్నాయి. సో ఈ ఫింగర్స్, ఈ 4 తత్వాల్ని మనం ఇంటర్లాక్ చేసేస్తున్నాము, షట్ డౌన్ చేసేస్తున్నాం. ఇట్లా చేసి కేవలం ఈ అగ్నితత్వాన్ని పైకి నిలపాలి. దీన్ని మీ హార్ట్కి దగ్గరగా పెట్టుకోవాలి. సో ఈ చేతులు మీ చెస్ట్కి టచ్ అవ్వచ్చు, లేదా చెస్ట్కి కొంచెం దూరంలో ఉండొచ్చు. ఎలా అయినా సరే ఇలా పెట్టుకొని ఉండాలి. నేను ఇలా చూపిస్తున్నానని చాలా టైట్గా అట్లా అనిపిస్తుంది కదా, బట్ ముద్రలు ఎప్పుడైనా సరే చాలా రిలాక్స్డ్ మేనర్లో చేయాలి. ఒక హాయి అయిన స్థితిలో చక్కగా కూర్చొని మనసులో ఒక ఆనందంతో చిన్న చిరునవ్వు పెదవులపై అట్లా కూర్చొని మీరు చేసి చూడండి. రిజల్ట్ ఎందుకు రాదు, హాయిగా కదా ప్రతిదీ మీరు చూస్తారు. సో ఇలా కూర్చొని మీ దృష్టి నిలపాలి మీ సంకల్పంపై. మీకేం కావాలనుకుంటున్నారు, ఏం జరగాలనుకుంటున్నారు. సో మెడిటేషన్లో, ధ్యానంలో ఇలా పెట్టుకొని కూర్చోండి, ఎక్కువసేపు కూర్చోండి. మళ్ళీ ఎంత సమయం అని అడగద్దు, ఎందుకంటే ఒక ముద్ర మీరు చేసేటప్పుడు మీకు అర్థమైపోతుంది, ఓకే ఈ పని అయిపోయింది, ఇది జరుగుతుంది అని మీకు తెలిసిపోతుంది. అంతసేపు చేయండి. దాన్ని మన ఇంట్యూషన్ అంటాము. మన లోపల నుంచి మనకు ఒక ఆన్సర్ వస్తుంది, దానికి కనెక్ట్ అవ్వండి. ఇలా కూర్చొని చేసి అప్పుడు రిలాక్స్ అవ్వచ్చు. మీరు పడుకొని కూడా చేయొచ్చు, ఎందుకంటే జనరల్గా ఇది ఇలా పెట్టుకుంటాం, మనం నిద్రపోయేటప్పుడు కూడా ఇట్లా పెట్టుకొని పడుకుంటాం కదా. బట్ ఇది ముద్ర అని తెలీదు, దీన్ని ఇలా వాడచ్చు అని తెలీదు. ఇప్పుడు తెలిసింది కదా. కాన్షియస్గా చక్కగా ఎరుకతో ఇంకా ఎనర్జీతో చేయండి. ఇలా పెట్టుకొని మీ సంకల్పాన్ని రిలీజ్ చేయండి. మీ ఎనర్జీ మీ కంట్రోల్లో ఉంటుంది. మీరు దేనికి కావలిస్తే దానికి యూస్ చేసేలాగా మీకు పనికొస్తుంది. మీకంటే తెలివైన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నారా, లేదంటే ఈ మ్యాట్రిక్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారా? జస్ట్ మీరు డిసైడ్ అవ్వండి. ముద్ర మరొకసారి చెప్తున్నాను. ఈ ఫింగర్స్ని ఇట్లా ఇంటర్లాక్ చేయాలి, థమ్స్ అనేవి పైకి ఉండాలి. మీరు ఇలా కూర్చొని సాధన చేసేటప్పుడు గ్రాడ్యువల్గా ఈ థమ్స్, ఈ బొటన వేళ్ళు ఇలా పడిపోతాయి. అదేం ఇష్యూ కాదు, ఇట్స్ ఓకే. ఇలా అయినా కూడా ప్రాబ్లం ఏం కాదు. బట్ మీరు పెట్టేటప్పుడు మాత్రం థమ్స్ పైకి ఉంటే చాలు. తర్వాత ధ్యాన స్థితిలో ఇవి ఎలా మారినా ప్రాబ్లం లేదు. మీరు కూర్చొని చేయొచ్చు, నుంచొని చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. చిన్న చిన్న వాటికైతే కొంచెం సేపు సరిపోతుంది. మీరు పెద్ద పెద్ద సంకల్పాలు పెట్టుకున్నప్పుడు జస్ట్ ఎక్కువసేపు కూర్చోండి.
ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఏం కావాలో క్లారిటీ తెచ్చుకోండి. అప్పుడు సాధన చేయండి. రిజల్ట్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చివరి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ప్రేమతో మీ హైమావతి.